Good morning, children. Welcome to functional grammar. We are in singular, plural, and we are in day 16. ఓకే చిల్డ్రన్, ఇప్పటిదాకా మనకి చాలా ఈజీ వేస్ లో చేంజ్ చేయడం తెలుసు. ఇక్కడి నుంచి కొంచెం లాజికల్ గా ఉంటాయి. ఓకే, సింగులర్ నుంచి ప్లూరల్ లోకి నౌన్స్ మార్చేటప్పుడు కొన్ని టిపికల్ గా అంటే డిఫరెంట్ గా ఉంటాయి. మీకు ఈజీగానే చెప్తాను. లెట్ us ట్రై దిస్. ఓకే ఓకే ఇప్పుడు చూడండి అమ్మా, కొన్ని వర్డ్స్ కి ఎఫ్ తో ఎండ్ అవుతుంది. కొన్ని వర్డ్స్ కి వర్డ్ ఎలా ఎండ్ అవుతుంది? ఎఫ్ తో ఎండ్ అవ్వచ్చు, ఎఫ్ఈ తో ఎండ్ అవ్వచ్చు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? వెంటనే ఆ వర్డ్ లోంచి ఎఫ్ ని తీసేసి అక్కడ విఈఎస్ పెట్టాలి. ఒకవేళ ఎఫ్ఈతో వర్డ్ ఎండ్ అయితే ఆ ఎఫ్ఈని తీసేయాలి, విఈఎస్ పెట్టాలి. అంటే చిల్డ్రన్, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ప్లూరల్ ఫార్మ్స్ మారుస్తారు. ప్లూరల్ ఫామ్ తెలియకపోతే మనకి తెలియదు అనమాట. ఇంగ్లీష్ లో మాట్లాడే పెద్ద ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సింగులర్ నుంచి ప్లూరల్ లోకి మార్చడం. సో ఎప్పుడైనా సరే ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ కనిపిస్తే దాన్ని తీసేసి అక్కడ మీరు ఏం యాడ్ చేయాలి? విఈఎస్. ఎక్స్క్యూజ్ మీ. అండ్ కొన్ని సింగులర్ నౌన్స్ కి వైతో ఎండ్ అవుతాయండి. దేంతో ఎండ్ అవుతాయి? వర్డ్ వైతో ఎండ్ అవుతాయి. అప్పుడు సింపుల్ గా వైని తీసేస్తాం, అక్కడ ఏం పెడతాం? ఐఈఎస్. ఓకే చిల్డ్రన్, సింపుల్ లాజిక్ వర్డ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకొన్ని ఉంటాయట. సమ్ నౌన్స్ ఫ్రమ్ ద ప్లూరల్ విత్ ఎ చేంజ్ ఇన్ ద వవెల్ ఆర్ వవెల్స్ విత్ ఇన్ ద వర్డ్. కొన్ని వర్డ్ కి ఎస్ యాడ్ చేయకూడదండి, లోపల ఉన్న వవెల్స్ నే మారుస్తాం. Excuse me. Okay, we will change the vowels in the word. Okay, these are some rules. Some nouns have in same singular and plural form. చాలా ఇంపార్టెంట్ అమ్మా. కొన్నిట్లకి అసలు ప్లూరల్ ఫామే ఉండదు. ఏదైతే సింగులర్ వర్డ్ ఇచ్చారో అదే దాని ప్లూరల్ ఫామ్ అవుతుంది. మీకు ముందు పెద్ద క్లాసెస్ కి వెళ్ళాక కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, let us do one exercise so that you can understand easily. So as usual we have to write the plural forms for the nouns. Lorry word ఇవ్వగానే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ you have to underline the last word. Next, shelf చెప్పాను, F underline that. Next, knife FE తో ఎండ్ అయింది చూడండి. K silent word అమ్మ, knife. Man ended with N, then logic నేను explain చేస్తాను. And here comes goose. Let us underline the but there are 2 points. Vowels మారుతాయని చెప్పుకున్నాం కదా, నేను ఆ 4th పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, y తో ఎండ్ అయినప్పుడు అక్కడ ఏం రావాలి? ఐఈఎస్ రావాలి. చెప్పాను కదా, y తీసేసి అక్కడ మనం ఏం పెట్టాలి? ఐఈఎస్. లారీస్, ఒక లారీ ఉంది, చాలా లారీలు ఉన్నాయి. ఓకే, షెల్ఫ్ దేంతో ఎండ్ అయిందమ్మా? ఎఫ్ తో ఎండ్ అయింది. ఏం చెప్పాము? వెంటనే ఎఫ్ ని తీసేయండి. అక్కడ ఎఫ్ ని తీసేసి విఈఎస్ పెట్టాలి. షెల్ఫ్స్. ఓకే, నెక్స్ట్ ఎండెడ్ విత్ ఎఫ్ఈ, నైఫ్ కత్తి. ఓకే, ప్లూరల్ ఫామ్ ఈజ్ నైవ్స్. మన ఎఫ్ఈ తీసేయాలి, అక్కడ ఏం రీప్లేస్ చేయాలి? విఎస్. వెరీ గుడ్. నెక్స్ట్ మ్యాన్. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ గా వవెల్ మారుతుంది అని చెప్పాం కదా, మ్యాన్స్ అనకూడదు, ఇట్ ఈస్ మెన్. ఓకే, వాట్ ఈస్ దట్? మెన్. ఏం చేంజ్ అయింది ఇక్కడ? ఏ నుంచి ఈకి మారాలి. మనం తెలియక మ్యాన్, మ్యాన్స్ చిన్నప్పుడు చేసిన మిస్టేక్స్ రిపీట్ చేసేస్తాం, పెద్దగా కూడా అదే మిస్టేక్. చాలా మందికి మ్యాన్ కి ప్లూరల్ ఫామ్ మెన్ అని తెలియదు. ఓకే, సో మ్యాన్ వస్తే వెంటనే మీరు మెన్ రాయాలి, ఎంఈఎన్. ఏ ఈ కింద మారుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాను కదా, ఇక్కడ 2 వవెల్స్ ఉన్నాయి అంటే బాతు. గూస్ ప్లూరల్ ఫామ్ వచ్చి గీజ్ అనాలి. గూసెస్ అలా రాయకూడదు, గీజ్. రైట్? So again the same fact, we are going to add s or es to the nouns to make them plural. Sheep, city, loaf, pony, family. Sheep ki plural form undadu. Sheep is, sheep itself is the plural form. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా డీల్ కూడా ఉంది, అది కమింగ్ సెషన్స్ we will know. ఓకే, ఇక్కడ ఎండ్ అయింది, y తో ఎండ్ అయింది. సో y is replaced with ies. Cities.
ఓకే, y is replaced with ies. లోఫ్ అంటే బ్రెడ్ కొంటాం కదా మనం, బ్రెడ్ ప్యాకెట్, దాన్ని లోఫ్ ఆఫ్ బ్రెడ్ అంటారు. ఓకే, ఒక 12 ఎన్నో ఉంటాయి కట్ చేసి ఇస్తాడు కదా బేకరీలో, దట్ ఈస్ కాల్డ్ లోఫ్. దాని ప్లూరల్ ఫామ్ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ ని తీసి మనం ఏం చేయాలి, సింపుల్ గా ఎస్, విఈఎస్ తో రీప్లేస్ చేస్తాం, లోవ్స్. నెక్స్ట్ పోనీ, పోనీ అంటే మనం వేసుకున్న పోనీ టైల్ అనొచ్చు, లేకపోతే గుర్రం తోక. ఓకే, అయితే గుర్రం పిల్ల ఈజ్ ఆల్సో పోనీ, రైట్. y is changed into ponies, right? y is changed into ies. Family, it ended with y, right? What you have to do, y replace chesi families. Okay children, hope you understand this. Again comes, let us do it fastly. Story, it ended with y. Life, fe. Thief, ef. Mango, mouse. Okay, 15th one నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us ఆన్సర్ దిస్. స్టోరీస్, ఇట్ ఈస్ రిప్లేస్డ్ విత్ ఐఈఎస్, రైట్. నెక్స్ట్ ఎఫ్ఈ తో అయితే ఎఫ్ఈ తీసేయాలి, ఇక్కడ మనం విఈఎస్ పెట్టాలి. ఈఎఫ్ కూడా సేమ్ ప్యాటర్న్, వాట్ విల్ యూ డూ, విఈఎస్ పెట్టాలి. మ్యాంగో, ఈఎస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ మౌస్ చూడండి, మౌస్ చేంజెస్ టు మైస్, మౌసెస్ అనకూడదు, ఇక్కడ ఓయూ పోతుంది. ఓకే, ఓయుఎస్ పోతుంది, యూ విల్ గెట్ మైస్, అంటే ఇక్కడ మొత్తం ఎంఐసి అయిపోతుంది, ఎంఓయూ కల్లా. ఓకే, మౌస్ కి ఎప్పుడు మైస్. పేలు ఉంటాయి కదా, పేల్ని లవ్స్ అంటారు తెలుగులో, లవ్స్ కి ప్లూరల్ ఫామ్ లైస్. ఓకే, లెట్ us continue the exercise. Deer, elf, tooth, wolf, calf. So deer, let us answer. Deer ki plural form లేదు, deer deere. ఓకే, ఇక్కడ ఎఫ్ తో ఎండ్ అయింది, ఎల్ఫ్స్. నెక్స్ట్ టూత్, టూత్ ఈజ్ రిప్లేస్డ్ విత్ టీత్, ఓ చేంజ్ అవుతుంది టీత్ తో. ఓకే, ఎఫ్ తో ఎండ్ అయితే ఏం చెప్పుకున్నాము, ఎస్, ఓల్ఫ్స్. సేమ్ ప్యాటర్న్ కాల్ఫ్, కాల్వ్స్.